నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మల్బార్ చింతపండు. ఈ మల్బార్ చింతపండు అనేది కేరళ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. కేరళ రాష్ట్రంలో అధికంగా వాడతారు. దీన్ని కేరళ వాసులు అక్కడ దీని పేరు కుడంపులి అని పిలుస్తారు. నిత్యావసర వస్తువుల షాపులన్నిట్లలో మనకు ఎలా అయితే చింతపండు అందుబాటులో ఉంటుందో ఈ మల్బార్ చింతపండు అక్కడ అధికంగా వినియోగిస్తారు. చేపల కూర వండుకోవటానికి తప్పనిసరిగా ఈ మల్బారు చింతపండునే వినియోగిస్తారు. ఇది కూడా మన చింతపండులాగా పుల్ల పుల్లగా ఉంటుంది. ఇక ఈ చింతపండు, ఈ మల్బార్ చింతపండు చెట్టు మీద కాయ రూపంలో ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. ఇది మనకు లభించే చింతపండులాగా పొడుగ్గా ఉండదు, కణుపులతో ఉంటుంది మన చింతపండు. ఇది గుండ్రంగా ఉండి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అది ఆకుపచ్చ రంగులో ఉన్న దాన్ని కోసి ఎండబెడితే నల్లగా అవుతుంది. దీని లోపల ఏ విధంగా అయితే చింతపండులో గింజలు ఉంటాయో ఈ మలబార్ చింతపండులో కూడా గుండ్రంగా ఉండే కాయలో గింజలు ఉంటాయి. గింజలు తీసేయాలి. ఇక దీన్ని కొంతమంది పచ్చళ్ళు పట్టుకోవడానికి, జ్యూసులకు కూడా వాడుతుంటారు. గింజలు మాత్రం తప్పనిసరిగా తీసేయాలి. ఈ మలబార్ చింతపండు రుచి కోసమే కాకుండా దీంట్లో 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేరళ వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఒక పక్క వాళ్ళు వంటలకు కొబ్బరి నూనె వాడతారు. కొబ్బరి నూనె తప్ప వేరే నూనె వాడరు. ఈ చింతపండు ఎవరు ఎక్కడ వాడని చింతపండు మలబార్ చింతపండు వాళ్ళు వాడతారు. ఇది వేల సంవత్సరాల నుంచి వినియోగంలో ఉన్నట్టు కేరళ వాసులు తెలియజేస్తున్నారు. ఇక దీనివల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు: 1, షుగరు వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. షుగరు రాకుండా నివారిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. క్లోమ గ్రంథి బీటా కణాల నుంచి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. ఆ విధంగా డయాబెటీసు, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ కూడా వాడవలసిన పండు చింతపండు, మల్బార్ చింతపండు. ఇక 2, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. మల విసర్జన సమయంలో చిన్న చిన్న బుడిపెలు రూపాన నొప్పి లేకుండా బయటకు వచ్చి చుక్కలు చుక్కలు రక్తం పడుతూ ఉంటుంది. అటువంటి మొలలకు నివారణ పూర్తిగా తగ్గటానికి చింతపండు, ఈ మల్బార్ చింతపండు ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, టెన్షన్తో ఉండే వాళ్ళకి IBS, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళు టాయిలెట్లోకి వెళ్ళి కూర్చుంటే గంట సేపు కూర్చుంటారు. ప్రతి గంటకి వెళ్తుంటారు. వెళ్ళి ఇంకా పూర్తి కాలేదు, మలం ఇంకా ఉండిపోయింది, అవ్వలేదు, పూర్తి కాలేదు, బయటికి రాలేదని వెళ్ళి కూర్చుంటారు. వెళ్ళినప్పుడు కొద్దిగా గాలో కొద్దిగా జిగురో వస్తుంటుంది. ఇంకో గుణం ఏంటంటే ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ IBS ఉన్నవాళ్ళు ఒకరోజు మలబద్ధకం, రెండో రోజు విరోచనాలు, జిగురు పట్టం. ఇది మానసిక సమస్యల వల్ల వచ్చేది కనుక యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామంతో పాటు మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళకి ఇది పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. 3, మల్బార్ చింతపండు ఆకలిని తగ్గిస్తుంది. ఆకలిని ఎప్పుడైతే తగ్గిస్తుందో బరువు తగ్గుతారు. కనుక స్థూలకాయము, భారీకాయం ఉండేవాళ్ళు మల్బారు చింతపండు వాడటం ఎంతో మంచిది. ఇదే కాకుండా పొట్టలో బొడ్డు కింద కొవ్వు, పిరుదలలో కొవ్వు, తొడలో ఉండే కొవ్వును కూడా కరిగించేస్తుంది. ఇది తినటం వల్ల, ఇది వాడటం వల్ల ఫిట్గా, ట్రిమ్గా తయారవుతారు. గర్భవతులు ప్రసవం అయిన తర్వాత కూడా పొట్టలో, పిరుదల్లో, తొడల్లో కొవ్వు చేరి
అందవిహీనులుగా తయారవుతారు. వాళ్ళకి ఈ మల్బార్ చింతపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. మల్బార్ వాళ్ళు చేపల కూర ఎక్కువ తింటుంటారు కేరళ వాసులు. ఎందుకంటే వాళ్ళకు ఉండేదంతా సముద్ర తీరాన, కనుక చేపలలో తప్పనిసరిగా మల్బార్ చింతపండు వేసుకుంటారు. కనుక చూడండి వాళ్ళు ఎంత అందంగా ఉంటారు. 2 పిల్లలు 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా కేరళ మహిళలు పెళ్ళి కాని వారు ఎంత ఫిట్గా ట్రిమ్గా ఉంటారో అంత అందంగా ఉంటారు. 4 శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 5 పొట్టలో పుండు, గ్యాస్ ట్రబులు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, పొట్టలో నొప్పుండి అటువంటి సమస్యలను అరికట్టే గుణం ఉంది. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని నియంత్రించి పొట్టలో ఉండే పేగు రాపిడి, పేగు వరిపిడి, పేగు పూత, గ్యాస్ట్రిక్ అల్సరు, డియోడినల్ అల్సర్ మానేలా చేస్తుంది. 6 చర్మ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. బహుశా చేపలు అధికంగా వాడటం, చేపల వల్ల ఆరోగ్యం, చేపల కూరలో వాడే మల్బార్ చింతపండు వల్ల ఆరోగ్యం. మన భారతదేశంలో కేరళ ఆడపిల్లలు, మహిళలు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు 60 సంవత్సరాలు దాటినా కూడా కేరళ వాసులు, మహిళలు చాలా అందంగా ఉంటారు. దానికి కారణం తరచుగా ప్రతిరోజు 2 రోజులకోసారో మల్బార్ చింతపండు మహిమే. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ, ముఖం మీద మొటిమలు లేకుండా, ఒంటి మీద పొక్కులు, గుల్లలు, గజ్జి, తామర లేకుండా నివారిస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగ్గా ఉండేలా చేస్తుంది. వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది. 7 ఈ మల్బార్ చింతపండు తింటే శరీరములో హ్యాపీ హార్మోన్, సంతోషాన్ని ప్రసాదించే హార్మోన్ సెరోటోనిన్ శాతము పెరిగి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. నరాల పటుత్వం వస్తుంది. ఆనందంగా డిప్రెషను, టెన్షను, కుంగుబాటు నుంచి విముక్తి పొందుతారు. 8 ఈ మల్బారు చింతపండు వృషణాలు, గోలీకాయల యొక్క పనితీరును మెరుగుపరిచి వృషణాల నుంచి ఉత్పత్తి అయ్యే మగ హార్మోన్ల శాతాన్ని పెంచి టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ల ప్రభావం వల్ల అంగస్తంభనం బాగా జరగటం, శీఘ్రస్ఖలన నివారించబడటం, వీర్యకణాల ఉత్పత్తి పెరగటము, వీర్యకణాల చలనం పెరగటం జరుగుతుంది. 9 రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా చేసి టీబీ, టైఫాయిడ్, న్యూమోనియా, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు రాకుండా నివారిస్తూ కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, మంకీ పాక్స్ వైరస్లను నివారించే శక్తి ఉన్నది. 10 మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు, తరచుగా మూత్రములో చీము కణాలు అధికంగా వస్తున్న వాళ్ళు మలబారు చింతపండు వినియోగం వల్ల మూత్రపిండంలో రాళ్ళు కరిగిపోయే గుణముంది. రాళ్ళు ఏర్పడకుండా కూడా నివారించే శక్తి మలబారు చింతపండు ఉన్నది. మలబారు చింతపండు గురించి ఇంతవరకు మీరు వినుండ్రు. మల్బార్ చింతపండు పొందాలంటే ఆన్లైన్లో, అమెజాన్లో ఆర్డర్ పెడితే మీ ఇంటి వద్దకే వస్తుంది. కనుక మామూలు చింతపండు ఒకరోజు, మలబార్ చింతపండు మరొక రోజు. తప్పకుండా చేపల కూర వండేటప్పుడు మాత్రం ఏ విధంగా కేరళ వాసులు తప్పనిసరిగా మల్బార్ చింతపండు వాడుతున్నారో మన తెలుగు రాష్ట్రాల వారు కూడా మల్బారు చింతపండు వినియోగం వల్ల ఒక పక్క రుచి, మరో పక్క ఆరోగ్యం మన సొంతం అవుతుంది.